महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहम्। संस्कृतेन सदा वच्मि संस्कृतावेतजीवनं। संस्कृतान्नं स्थितं सर्वं संस्कृतस्य हृदि सदा। संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। अन्तरायतु निरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। పంతొమ్మిదో తరగతి చూస్తున్నాం కదండి మనం. పంతొమ్మిదో సరిగనా? అవునండి. అవును గురుగారు. శ్రీరామ ఉవాచ లబ్ధ్వా పితరలాకారే కార్యభారతరంగిణి సంసార సాగరే జన్మ బాల్యం దుఃఖాయ కేవలం. బాల్యావస్థ అనేటువంటిది దుఃఖానికి బాల్యావస్థ కేవలం దుఃఖమే ఉంటుంది ఈ అని చెప్పి అశక్తిరాపద ఏవేవి ఉంటాయి, ఏ కష్టాలు ఏంటి బాల్యావస్థలో అంటే దానికి చెప్తున్నారు. అశక్తిరాపద తృష్ణ మూకత మూఢబుద్ధిత గృహ్ణత లోలత దైన్యం సర్వం బాల్యే ప్రవర్తతే. అశక్తి శక్తి లేకపోవడము, ఆపద ఎన్నో ఆపదలు, అడుగడుగున ఆపదలే. తృష్ణ అది తిందాం ఇది తిందాం ఇది చేద్దాం అది చేద్దాం అనేటువంటిది ఉంది. మూకత మాట లేకపోవడం. అక్కడ తృష్ణ అని అంటే ఆకలి ఎక్కువ అని చెప్పాలి అక్కడ. మూఢబుద్ధిత ఏవి అర్థం కాకపోవడం. గృహ్ణత లోలత ఎప్పుడూ ఆటల మీదే దృష్టి. అలాగే లోలత చాపల్యం, ఒక క్షణం డిస్ట్రాక్షన్ అనేటువంటి ఎంత తొందరగా డిస్ట్రాక్ట్ అవుతాం పిల్లల విషయంలో, పిల్లలు చాలా అలా. అలాగే దైన్యం సర్వం బాల్యే ప్రవర్తతే, ఇంకొకరి మీద ఆధారపడి ఉండడం అనేటువంటిది దైన్యం. ఇవన్నీ బాల్యంలో ఉన్నాయి. రోష రోదన రౌద్రాసు దైన్య జర్జరితాసు చ దశాసు బంధనం బాల్యం ఆలానం కరిణామివ. ఆలానం కరిణామివ కట్టిపడేసిన కరి అంటే కరిణం కరిణామివ ఏనుగులలాగా ఉంటుందంట పరిస్థితి. ఏనుగుల ఎలా ఉంటుంది అంటే కట్టిపడేసినటువంటి ఆలానం, గొలుసుతో కట్టిపడేసినటువంటి ఏనుగులాగా ఉంటుందంట. రోష రోదన రౌద్రాసు దైన్య జర్జరితాసు చ. రోషము రోదనము రౌద్రము వీటన్నిటి మధ్యలో, అలాగే దైన్యము జర్జరితము ఈ దశలన్నిటిలో బంధనం. బాల్యంలో అవస్థ ఎలా ఉంటుంది అంటే కట్టేసినటువంటి ఏనుగులాగా ఉంటుంది. నమృతౌ నజరారోగే నచాపదిన యౌవనే తాశ్చింతా పరికృంతంతి హృదయం శైశవేషు యాః. ఇప్పుడు బాల్యావస్థ అయిపోయింది, శైశవం. ఇక్కడ బాల్య శైశవ కౌమార యౌవన వార్ధక్యావస్థలని 5 రకాల అవస్థలు. బాల్యావస్థ అంటే చంటి పిల్లవాళ్ళ లక్షణం. ఇంకా మాటలు కూడా రాకుండా, నడవడానికి కూడా రాకుండా ఉన్నటువంటి స్థితి బాల్యావస్థ. దాని తర్వాత అప్పుడప్పుడే మాటలు, చిన్న చిన్న మాటలు, నడక ఇవన్నీ ప్రారంభమైనప్పుడు శైశవం. శైశవావస్థ, శైశవ సమయంలో ఎలా ఉంటుంది అంటే నమృతౌ నజరారోగే నచాపదిన యౌవనే.
అసలు ఆ శైశవావస్థలో కలిగేటువంటి చింతలు ఎలాంటివి ఉంటాయంటే, మృత్యువులో, ముసలితనంలో, రోగంలో, ఆపదల్లో, యవ్వనంలో కూడా ఉండవంట. అన్ని చింతలు శైశవావస్థలో ఉంటాయంట. పరికృంతంతి హృదయం, హృదయం ప్రతి క్షణము పీడించేస్తూ ఉంటుందంట శైశవావస్థలో. తిర్యగ్జాతి సమారంభ సర్వైరేవావ అవధీరిత లోలో బాల సమాచారో మరణాదపి దుఃఖద. ఈ బాల్యావస్థ శైశవావస్థ ఎలాంటిదంటే, మరణం కంటే ఆ దుఃఖం చాలా గొప్పదండి. ఇక్కడ చాపల్యం ఎక్కువగా ఉంటుంది. అన్ని చేష్టలన్నీ ఎలా ఉంటాయంటే పశుపక్షుల అనుసరించే ఉంటుంది అంత. తిర్యగ్జాతి సమారంభ సర్వైరేవ అవధీరిత. తిర్యగ్జాతి పశువులు ఏవైతే ఉన్నాయో, తిర్యగ్ జాతులు ఏవైతే, తిర్యగ్ యోనులు అయితే ఉన్నాయో వాటిని అనుసరించి అన్ని చేష్టలు ఉంటాయి. మరణాదపి దుఃఖద, మరణం కంటే దుఃఖమైనది ఈ బాల్యము శైశవము. ప్రతిబింబ ఘనాజ్ఞానం నానా సంకల్ప పేలవం బాల్యం ఆలూన సంశీర్ణ మనః కస్య సుఖావహం. ఈ శైశవము ఎలాంటిది అంటే శిశువస్థ శైశవం. ఆ ప్రతిబింబ ఘన అజ్ఞానం, అజ్ఞానాన్ని ప్రతిబింబి ఆ అజ్ఞానాన్ని అది శైశవం ఎలాంటిది అంటే అజ్ఞానం యొక్క ప్రతిబింబం లాగా ఉంటుంది. నానా సంకల్ప పేలవం, ఎన్నో సంకల్పాలు మనసులో. బాల్యమాలూన సంశీర్ణ మనః. అసలు ఆ ఆ మనస్సు ఎలాంటిది అంటే బాల్యం ఆలూన సంశీర్ణ మనః. అసలు సంబంధం లేనటువంటి, ఒకదానికొకటి సంబంధం లేనటువంటి వాటితో, కోరికల్ని కోరేటువంటి మనస్సుతో ఉన్నటువంటి ఈ బాల్యము శైశవము కస్య సుఖావహం, ఎవరికి సుఖం ఇస్తుంది? జలవన్య అనిలాజస్ర జాతభీత్యా పదే పదే యద్భయం శైశవే బుద్ధ్యా కస్యాపది తద్భవేత్. జలవన్హి అనిల అజస్ర జాత భీత్యా పదే పదే యద్భయం శైశవే అబుద్ధ్యా కస్యాపది తద్భవేత్. చిన్నతనంలో, ఈ శైశవంలో నీరు, నిప్పు, గాలి, జల, వన్హి, అనిల, అజస్ర, జాత భీత్య, వీటి వల్ల పుట్టినటువంటి భయము, పదే పదే మళ్ళీ మళ్ళీ పుట్టేటువంటి భయము, యద్భయం శైశవ బుద్ధ్యా కస్యాపది తద్భవేత్. తర్వాత యవనంలో ఉన్నప్పుడు ఏ ఆపదల వల్ల అలాంటి భయం కలుగుతుంది? అలాంటి భయం అసలు ఎక్కడా కలగదు. చింతనంలో కలిగినటువంటి భయము, ఆ శైశవంలో కలిగేటువంటి భయము వేరే ఇంకెప్పుడూ భయం కలగదు. లీలాసు దుర్విలాసేషు దురీహాసు దురాశయే పరమం మోహమాధత్తే బాలో బలవదాపతన్. లీలాసు చిలిపి చేష్టల్లో, దుర్విలాసేషు అసలు విలాసాల్లో, దుర్విలాసము అసలు అంటే పెద్దవాళ్ళకు కొన్నిసార్లు పిల్లలు చేసే పనులు వెగటుగా కూడా అనిపిస్తూ ఉంటాయి. వేరే తమ పిల్లలు చేసేటువంటివి కాదు, వేరే వాళ్ళ పిల్లలు చేసేవి. అంటే అప్పుడు ఆలోచించుకోవాలి, మన పిల్లలు చేసేవి కూడా మనకి వెగటుగానే ఉంటాయి. అలాంటి దురీహాసు దురాశయే, పిల్లలకి దురాశ ఎక్కువగా ఉంటుంది, దుశ్చేష్టలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మోహానికి లోబడి పరమం మోహం ఆధత్తే, విశిష్టమైనటువంటి గొప్పదైనటువంటి మోహాన్ని పట్టుకొని బాల బలవదాపతన్, బలవత్ ఆపతన్, బలవంతంగా పడిపోతూ ఉంటారు బాల శైశవంలో, ఆ మోహంలో పడిపోతూ ఉంటారు అని. వికల్ప కల్పితారంభం దుర్విలాసం దురాస్పదం శైశవం శాసనాయైవ పురుషస్య న శాంతయే. పిల్లలు చేసేటువంటి పనులు తనులు తినడానికే ఉంటాయి. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి మనం అసలు, మన పిల్లలు అనుకోండి, ఈ మధ్య ఎవరు కొట్టట్లేదు తల్లులు, కానీ మేమంతా చిన్నప్పుడే 2 ఏళ్ళు 3 ఏళ్ళకప్పుడే బాగా తన్నులు తినా అంటే ఆ తన్నులు ఇప్పటికీ గుర్తున్నాయి. మా అమ్మ అంటే ఇప్పట్లో తల్లులు ఎవరు కొట్టట్లేదు, తల్లిదండ్రులు ఎవరు కొట్టట్లేదు. ఏదో చాలా ప్రేమగా పెంచితే వాళ్ళు ఏదో
అనవసరమైనటువంటి ఒక సైకాలజీ, అసలు సంబంధమే లేనటువంటి సైకాలజీ. పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా పెంచితే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అవుతారు అని చెప్పి. అలా ఏం లేదు, దుర్మార్గులు కూడా అవుతారు. అయితే చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే, ఇంట్లో తన్నులు తినకపోతే ఏం చేస్తారు, బయట వాళ్ళతో తన్నులు తింటారు అంతే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కొట్టట్లేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, బయట వాళ్ళు కొడతారు అంతే. వాళ్ళు చేసే పనులకి బయట వాళ్ళతో తిట్లు తింటారు. ఆ శైశవం మొత్తం అట్లా తిట్లు తినడం తన్ను తినడంతోనే సరిపోతుంది, కానీ నా శాంతయే, శాంతికి మాత్రం శైశవం కానే కాదు. ఏ దోష ఏ దురాచార దుష్క్రమా ఏ దురాధయ తే సర్వే సంస్థితా బాల్యే దుర్గర్త ఇవ కౌశికా. కౌశికము అంటే గుడ్లగూబ. దుర్గర్త ఇవ కౌశిక, ఏదో ఒక లోయలో ఆ లోయలో పడిపోయి ఇంకా బయటికి రాలేకుండా ఉన్నటువంటి ఒక గుడ్లగూబ లాగా ఉంటుందంట. ఏ దోష ఏ దురాచార దుష్క్రమ ఏ దురాధయ తే సర్వే సంస్థితా బాల్యే. దోషాలు దురాచారాలు ఇవన్నీ కూడా బాల్యంలోనే ఉంటాయి. చీకటిలోనే ఉండిపోయేటువంటి ఓ బిలంలోనే ఉండిపోయేటువంటి గుడ్లగూబలాగా చీకటిలోనే ఉండాలనుకుంటుంది గుడ్లగూబ ఎప్పుడు, ఎందుకంటే దాని కళ్ళు చీకటిలోనే పనిచేస్తాయి. అలాగే బాల్యంలోనే అన్ని దురాచారాలు అన్ని దోషాలు అన్ని కూడా బాల్యంలోనే చేసేస్తాము. బాల్యం రమ్యమితి వ్యర్థ బుద్ధయ కల్పయంతి తాన్ మూఢ పురుషాన్ బ్రహ్మన్ ధిగస్తు హతచేతసః. ఎవరైతే జీవన్ముక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ బాల్యము చాలా రమ్యమైంది అనేటువంటి వ్యర్థ బుద్ధులు ఏవైతే కల్పిస్తున్నారో వాళ్ళు వాళ్ళ పట్ల వాళ్ళని మూర్ఖ పురుషులు అనుకుని వాళ్ళకి ధిక్కారం చెప్తూ ఉంటారు. బ్రహ్మన్ దిగస్తు హతచేతసః, వాళ్ళు ఆ హతచేతస్సులు, వాళ్ళకి ధిక్కారం కలుగుగాక అని శపిస్తున్నాడు ఇక్కడ రాముడు. ఎత్ర దోలాకృతి మనః పరిస్ఫురతి వృత్తిషు త్రైలోక్యాభవ్యం అపి తత్ కథం భవతి తుష్టయే. బాల్యంలో ఇప్పుడు కూడా దోలాకృతి మనః, ఉయ్యాలలాగా ఎప్పుడు మనసు ఊగిసలాడుతూనే ఉంటుందంట. పరిస్ఫురతి వృత్తిషు, ఆ ఒక్కొక్క ఇంద్రియ వృత్తుల్లో ఇక్కడ అక్కడ 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 తిరుగుతూనే ఉంటుందంట. త్రైలోక్య అభవ్యం అపి తత్, ఈ ఎట్లా అభవ్యం అపి తత్, త్రైలోక్యంలో మూడు లోకాల్లో కూడా అభవ్యం అలాంటిది కలగనే కలగదు. కథం భవతి తుష్టయే, అలాంటి ఊగిసలాడేటువంటి మనసు శాంతికి ఎలా కారణమవుతుంది, సంతోషం ఎలా తెచ్చిపెట్టగలుగుతుంది? సర్వేషామేవ సత్వానాం సర్వావస్థాభ్య ఏవ హి మనశ్చంచలతామేతి బాల్యే దశగుణం మునే. సర్వేషామేవ సత్వానాం సర్వావస్థాభ్య ఏవ హి మనశ్చంచలతామేది బాల్యే దశగుణం. మిగతా అన్ని అవస్థల కంటే, మిగతా అన్ని స్థాన అవస్థల కంటే, అంటే కౌమార యౌవన వార్ధక్య అవస్థల కంటే మనశ్చంచలత్వము బాల్యంలో 10 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. మనః ప్రకృత్యైవ చలం బాల్యం చ చలతాం వరం తయోః సంశ్లిష్యతోస్త్రాత ఇవాంతః కుచాపలే. మనః ప్రకృత్యైవ చలం బాల్యం చ చలతాం వరం. మామూలుగానే మనసు చంచలమైంది, అలాంటిది బాల్యంలో చలతాంబరం ఆ చంచలమైనటువంటి అన్ని మనసుల్లో బాల్యావస్థలో ఉండేటువంటి మనస్సు ఇంకా గొప్పదైనటువంటిది. అంటే దశగుణం అని చెప్పారుగా, అన్నిట్లలో ఆ చంచలత్వంలో శ్రేష్టమైనటువంటిది. తయోహో సంశ్లిష్యతోస్త్రాత, బాల్యము చంచల మనస్సు ఈ రెండిటి కలయికని కైవాంత కుచాపలే. ఇంకా చాపల్యం నుండి ఎవరు మన దూరం చేయగలరు, ఎవరు సమర్థులు?
అంతఃకుచాపలే స్త్రీలోచనైః తడిత్పుంజైః జ్వాలాజ్వాలైః తరంగకైః చాపలం శిక్షితం బ్రహ్మం శైశవాక్రాంత చేతసః. బాల్యావస్థలో శైశవావస్థలో స్త్రీల కళ్ళ కంటే, తడిత్ పుంజాల మెరుపుల కంటే, జ్వాలా జ్వాలాజాలై తరంగకై ఇప్పుడు చాపలం శిక్షితం బ్రహ్మన్, ఈ చాపల్యం వాటన్నిటికంటే, స్త్రీలోచనాల కంటే తడిత్పుంజాల కంటే గొప్పదైనటువంటి చాపల్యం గలది. అసలు విషయం ఏంటి అంటే, బాల్యావస్థలో ఉన్నటువంటి మనస్సు యొక్క చాపల్యం నుండే స్త్రీలోచనాలు చాపల్యాన్ని, మెరుపులు చాపల్యాన్ని, అలాగే అగ్ని జ్వాలలు చాపల్యాన్ని, తరంగాలు అన్నీ కూడా ఈ చంచలత్వాన్ని బాల్యావస్థలో ఉన్నటువంటి మనస్సు నుండే నేర్చుకున్నాయి. శైశవం చ మనశ్చైవ సర్వాస్వేవ హి వృత్తిషు భ్రాతరావివ లక్ష్యేతే సతతం భంగురస్థితి. శైశవము బాల్యము ఎలా ఉన్నాయంటే రెండు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటాయంట. అన్ని కార్యాల్లో కూడా, అన్ని వేళల అన్ని కార్యాల్లో ఈ శైశవము బాల్యము రెండు అన్నదమ్ముల్లాగా ఉంటాయి. సర్వాణి దుఃఖభూతాని సర్వే దోషా దురాధయ బాలమేవోపజీవంతి శ్రీమంతం మివ మానవాః. సర్వాణి దుఃఖభూతాని సర్వదోషా దురాధయ బాలమేవ ఉపజీవంతి. అన్ని దుఃఖాలు, అన్ని దోషాలు అన్నీ కూడా బాలం ఏవ ఉపజీవంతి, బాలుడిలోనే ఉంటాయి. శ్రీమంతం ఇవ మానవాః. ఎలా శ్రీమంతుణ్ణి ఎలాగైతే అందరూ ఆశ్రయించి ఉంటారో, అలాగే అన్ని దుఃఖాలు, అన్ని దోషాలు కూడా బాలుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. నవం నవం ప్రీతికరం స శిశుః ప్రత్యహం యది ప్రాప్నోతి తదసౌ యాతి విషయ వైషమ్యమూర్ఛనాం. ఇక్కడ ఒకవేళ నవం ప్రీతికరం న శిశు ప్రత్యహం ఇది, ఒకవేళ కొత్త వస్తువులు ప్రతిరోజు దొరకకపోయినా సరే ప్రాప్నోతి తదసౌ యాతి, బాల్యంలో శైశవంలో ఉన్నటువంటి మనసు విషవైషమ్య మూర్ఛన, వైషమ్యం అనేటువంటి విషాన్ని ఎప్పుడూ పొందుతూనే ఉంటుంది. కొత్త వస్తువులు దొరకకపోయినా, దొరికితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అని. స్తోకేన వశమాయాతి స్తోకేనైతి వికారితాం అమేధ్యయేవ రమతే బాలః కౌలేయకో యథా. కౌలేయక కుక్కలాగా ఎలాగైతే అపవిత్రంలోనే, అమేధ్యేవ రమతే, అమేధ్యంలో ఎలాగైతే కుక్క ఉండిపోతుందో అలాగే కొంచెం స్తోకేన కొద్దిగా ఇస్తేనే వశమాయాతి, ఇంకా వశాన్ని అవతల వాడికి వశమైపోతాడు. కొద్ది మాటతోనే వికారాన్ని పొందుతాడు, దుఃఖాన్ని పొందుతున్నాడు. ఇలా కుక్కలాగా అమేధ్యంలోనే జీవిస్తూ ఉంటాడు బాలులు. అజస్ర బాష్పవదన కర్దమాక్తో జడాశయ వర్షోక్షితస్య తప్తస్య స్థలస్య సదృశ శిశుః. అజస్ర బాష్పవదన కర్దమాక్తో జడాశయ. అజస్ర బాష్పవదన, వర్షంలో ఒకవేళ కాలిన పెనం ఉంచామనుకోండి, ఏమైపోతుంది? ఎన్ని బాగా కాలిన పెనాన్ని వర్షంలో పెట్టేస్తే ఏమవుతుంది? ఎన్ని వర్ష బిందువులో పెనం మీద పడ్డా అన్ని రంధ్రాలు అయిపోతాయి. అలా కాలిన ఇంకేముంది, ఆ పెనంలో ఇంకా నీళ్ళు నిలబడవు, కారిపోతూనే ఉంటాయి. అలా ఎప్పుడూ ఏడిపే ఉంటుందంట శైశవం. భయాహారపరం దీనం దృష్టాభిలాషి చ లోలబుద్ధి వపుర్ధత్తే బాల్యం దుఃఖాయ కేవలం. అసలు ఎన్ని పాపాలు మనం క్రితం జన్మలో చేస్తుంటామో అన్ని పాప ఫలితాలన్నీ బాల్యంలోనే అనుభవిస్తుంటామంట. ఎందుకు? భయా ఆహార పరం దీనం దృష్టాభిలా, ఏది చూస్తే అది
తీసుకో, మనకు కావాలని అభిలాష. అలాగే భయము, ఆహారము, ఏది చూసినా దేని చూసినా భయము, ఎప్పుడూ తినడం, లోల బుద్ధి, లోలత్వం అనేటువంటి బుద్ధి. వీటన్నిటికీ ఒకవేళ శరీరం ఇస్తే అది బాల్య శరీరమే. అది కేవలం దుఃఖానికి మాత్రమే గాని సుఖం కొరకు కాదు. స్వసంకల్పాభిలషతాన్ భావాన్ అప్రాప్య తప్తధీః దుఃఖమేత్యవలో బాలో వినిష్కృత ఇవాశయే. స్వసంకల్పాభిలషతాన్ భావాన్ అప్రాప్య తప్తధీః. ఒకవేళ తాను కోరుకున్నది ఒకవేళ దొరకకపోతే ఎంత దుఃఖం ఉండాలో అంత దుఃఖమేతి అబలహ బాలహ. అశక్తుడు అయినా కూడా తాను కోరుకున్నది దొరకలేదని చెప్పేసి దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖిస్తున్నానో కూడా తెలియకుండా దుఃఖిస్తూ ఉంటాడు. బాలో బలవతాస్వేన మనోరథ విలాసిన మనసా తప్యతే నిత్యం గ్రీష్మేణేవ వనస్థలి. మనోరథము విలాసం పరాకాష్ఠ. మనస్సు యొక్క విలాసము పరాకాష్ఠలో ఉన్నటువంటి బాల్యము బలవంతంగా ఆ విలాసాన్ని చెందేటువంటి మనస్సు వల్ల నడిపింపబడుతూ మనసా తప్యతేని, ఆ మనస్సు చేతనే మానసికంగానే తప్పించిపోతూ నిత్యం గ్రీష్మేణేవ వనస్థలి. అడవిలో గ్రీష్మకాలంలో, ఎండాకాలంలో ఉండేటువంటి అరణ్యంలాగా తప్పించిపోతూ ఉంటాడు. విద్యాగృహగతో బాలో పరామేతి కదర్థనాం ఆలానైవ నాగేంద్రో విషవైషమ్య భీషణాం. ఇంకా ఒకవేళ ఇంట్లో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటే, ఒకవేళ విద్య కొరకు విద్యాగృహానికి వెళ్తే, పాఠశాలలో చేర్పించబడినటువంటి పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆలానైవ ఏనుగు, కట్టివేయబడినటువంటి ఏనుగులాగా విషవైషమ్య భీషణం, వైషమ్యం అనేటువంటి భీషణత్వాన్ని, ఆ పరాకాష్ఠని అనుభవిస్తూ ఉంటాడు. నానా మనోరథమై మిథ్యా కల్పిత కల్పన దుఃఖాయాత్యంత దీర్ఘాయ బాలత పేలవాశయ. చాలా కోరికలు, నానా మనోరథమై చాలా కోరికలు, మిథ్యా కల్పిత కల్పన ఏవేవో ఊహలు, ఆ ఊహల్లో కల్పనలు, ఇవన్నీ కూడా దుఃఖాయ అత్యంత దీర్ఘాయ, అత్యంత దీర్ఘమైనటువంటి దుఃఖం కొరకే బాలత పేలవాశయ. ఈ బాల్యము దుఃఖం కొరకే గాని సుఖం కొరకు కాదు. సంహృష్టో భువనం భోక్తుం ఇందుం ఆదాతుం అంబరాత్ వాంఛతే ఏన మూర్ఖేణ తత్ సుఖాయ కథం భవేత్. సంహృష్టో భువనం భోక్తుం ఇందుం ఆదాతుం అంబరాత్. చంద్రుణ్ణి తెచ్చిపెడితే తింటాను, ఆ చంద్రుణ్ణి తెచ్చిపెట్టాలి, నేను మొత్తం ప్రపంచాన్ని మొత్తం మింగేయాలి అనేటువంటి కోరికలతో ఉండేటువంటి బాల్యము సుఖం కొరకే ఎలా పడుతుంది? దుఃఖం కొరకే అవుతుంది. అంతశ్చిత్తే అశక్తస్య శీతాతప నివారణే కో విశేషో మహాబుద్ధే బాల్యస్య ఉర్వీరుహస్తదా. అంతశ్చిత్తే అశక్తస్య శీతాతప నివారణే కో విశేషో మహాబుద్ధే బాలస్య ఉర్వరీహ తథా. అసలు వృక్షానికి బాలకుడికి ఏమన్నా తేడా ఉందా? అసలు భేదం ఏమన్నా ఉందా? ఇద్దరికి కోరిక ఉంది, కానీ ఇద్దరికి శీత ఆతపములు, ఆ చలి ఎండని నివారించుకునేటువంటి శక్తి కూడా లేదు వాటికి. ఉడ్డీతుం అభివాంఛంతి పక్షాభ్యాం క్షుత్పరాయణాః భయాపహారపరా నిత్యం బాలా విహగధర్మిణః. ఉడ్డీతుం అభివాంఛంతి పక్షాభ్యాం క్షుత్పరాయణాః. ఎప్పుడూ ఆకలితో ఉండేటువంటి శరీరం గలవాడు బాలి. భయాహారపరా నిత్యం భయము ఆహారంతో ఉండేటువంటి బాలుడు, రెక్కలు వస్తే నేను ఏదో ఎగిరిపోతాను అనేటువంటి కోరికతో ఉండేటువంటి బాలుడు ఎప్పుడైనా సుఖంగా ఉండగలుగుతాడా?
శైశవే గురుతో భీతి ఆత్ మాతృతః పితృతస్తథా జనతో జ్యేష్ఠ బాలాశ్చ శైశవం భయమందిరం. శైశవంలో శైశవంలో గురువు వల్ల భయము, తల్లిదండ్రుల వల్ల భయము, వాళ్ళకంటే పెద్ద పిల్లల వల్ల భయము, మిగతా జనాల వల్ల భయము. శైశవం అనేటువంటిది భయమందిరమే కదా. ఇహన కస్యచిదేవ మహామునే భవతి బాల్యమవలం పరితుష్టయే. సకల దోష క్షమించాలి సకల దోష దశా విహతాశయం శరణం శరణం అపి అవివేక విలాసినః ఇహ న కస్యచిదేవ మహామునే భవతి బాల్యం అలం పరితుష్టయే. అసలు బాల్యం అనేటువంటిది ఎప్పుడైనా సంతోషానికి కారణం కాగలుగుతుందా? ఎవ్వరికీ సంతోషాన్ని కలిగించలేదు బాల్యం. బాల్యం అనేటువంటి నా బాల్యం చాలా సంతోషంగా గడిచిపోయింది అని ఎవ్వరూ చెప్పలేరండి. ప్రతి ఒక్క పిల్లవాడు, అంబానీ ఇంట్లో పుట్టిన పిల్లవాడైనా సరే, కడు బీదవాడి ఇంట్లో పుట్టిన పిల్లవాడైనా సరే, నా బాల్యము కష్టంతోనే గడిచిందని చెప్తాడు. కానీ ఏ ఒక్కరూ బాల్యంలో మేము చాలా సుఖంగా ఉన్నాము చెప్తే ఊరికే అది మాట మాత్రమే అవుతుంది. ఇంత కలుషితమైనటువంటి మనసు కలిగినటువంటి బాల్యం సుఖంగా ఎలా ఉంటుంది? ఇలాంటి బాల్యం నుండి ఏం చేస్తారు అంటే జనాలు బాల్య అనర్థం మథ త్యక్త్వా పుమాన్ అభిహతాశయ ఆరోహతి నిపాతాయ యవ్వనం సంభ్రమేణతు. బాల్యంలో ఉండేటువంటి కష్టాల గురించి 19వ సర్గలో వివరంగా చెప్పిన తర్వాత 20వ సర్గంలో యవ్వనావస్థలో ప్రవేశించిన వాడి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. బాల్యం అనర్థం అథత్యక్త్వ. ఇంకా బాల్యం అనేటువంటిది అనర్థం. బాల్యంలో చిన్నపిల్లలు ఎప్పుడు ఆలోచిస్తుంటారు, ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోదామా, మనకు కావాల్సినవన్నీ మనం తెచ్చుకోవచ్చు పెద్దవాళ్ళం అయిపోతే అని. మనం ఏమనుకుంటుంటాము, ఆ బాల్యం ఎంత బాగుంటుంది, బాల్యావస్థ అన్ని వాళ్ళకి అందుతాయి సమయానికి, మనం ఎప్పటికీ చిన్నపిల్లలాగానే ఉండిపోతే బాగుండేమో అని చెప్పి యవ్వనంలో వచ్చాక అనుకుంటాం. కానీ బాల్యంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మేము తొందరగా పెద్దవాళ్ళం అయిపోతే బాగుంటుంది, పెద్దవాళ్ళు చేసేవన్నీ మేము చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎలా అంటే ఎలా వెళ్ళొచ్చు, బండి నడపచ్చు, కారు నడపచ్చు, అది ఇది అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి యవ్వనంలో అడుగుపెట్టిన తర్వాత, యవ్వనంలో ఉండేటువంటి కష్టాలు చూసిన తర్వాత, ఆహా బాల్యమే ఇంతకంటే బాగుండింది కదా అనిపిస్తుంది. అవన్నీ యవ్వనంలో ఉండేటువంటి కష్టాల గురించి మనము తర్వాతి పాఠంలో ఆ సర్గ మొత్తం ఒకసారి చూద్దాం. అంటే మధ్యలో ఆపడం ఇష్టం లేదా, సర్గ మొత్తం ఒకే పాఠంలో మనం చూడవచ్చు. ఈ రోజు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ దీంట్లో ఎవరికి సందేహాలు ఎవరైనా అడుగుతున్నారా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇలా చెప్పడం అర్థమవుతోందా? అర్థమవుతోంది గురువు గారు, కానీ సందేహం కాదు. కానీ ఇప్పుడు ఈ వివరణ చూస్తుంటే నిజంగా బాల్యంలో అంత ఉన్నదా అని ఇప్పుడు అనిపిస్తోంది నిజంగానే. మామూలుగా మీరు అన్నట్టు మనం అనుకుంటాం కదా, బాల్యం అన్నిటికంటే హాయి, వాళ్ళకి ఏ చీకు చింత ఉండదు, అన్ని టైంకి ఏర్పడిపోతాయి అని. కానీ ఇది విశ్లేషణ చాలా అది యవ్వనంలోకి చాలా వచ్చాక తెలుస్తుంది. యవ్వనంలోకి అది వచ్చాక అనుకుంటా మనం బాల్యం చాలా హాయిగా ఉంటుంది. చిన్నపిల్లల్ని అడగండి. అది వాళ్ళకి అబ్బో నిజమే, అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తూ ఉంటే. కరెక్ట్. బాగుంది, చాలా బాగుందండి. యవ్వనంలో ఉండే కష్టాలు ఏంటని మనకు అందరికీ తెలిసినవే, అయినా రాముడి మాటల ద్వారా మనం ఆ వచ్చే పాఠంలో సరే, ఇప్పుడు ఈ దీంట్లో వింటూ ఉంటే అప్పుడు మనకి నిజమే, మనకి వాళ్ళకి ఎన్నో చెయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దవాళ్ళు చెయ్యనివ్వరు. అట్లాగే ప్రతి చూసిందల్లా వాళ్ళకి కావాలనిపిస్తుంది. ఇవన్నీ నిజమే, చాలా సహజంగానే మనకు అనిపిస్తాయి. కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళ వయసు, ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు అది వాళ్ళకి చాలా భరించడానికి అవుతుంది. బాగుంది చాలా.
ఒకసారి అందరూ అట్లీస్ట్ రికార్డింగ్ అన్నా వింటున్నారా, లేకపోతే ఆ ఊరికే సంఖ్య మాత్రం మన దగ్గర 80 మంది ఉన్నారు కానీ ఆ అందరికీ అందుతోందా లేదా ఇవన్నీ ఒకసారి కనుక్కొని ఒకసారి ఫాలో అప్ చేస్తారండి? వసుధ గారు లేరా? సరే, లేదు, వెళ్ళిపోయారు. రేపు పాఠం ఉంటుందో లేదో నేను రేపు సాయంత్రం 6 వరకు నేను మెసేజ్ పెట్టగలుగుతాను. రాఘవేంద్ర గారు ఒకసారి నాకు రేపు సాయంత్రం 6 వరకు ఒకసారి గుర్తు చేయండి. గుర్తు చేస్తాను రేపు సాయంత్రం 6కే నేను చెప్తాను పాఠం ఉంటుందా లేదా అని. అలాగే గురుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.